లార్డ్ మత్తయి సువార్త 26వ అధ్యాయము 21 నుంచి 25వ వచనం వరకు ధ్యానించుకున్నాం. ఈ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరిసారిగా శిష్యులతో భోజనం చేస్తూ ఉన్నారు. లాస్ట్ సప్పర్, ఆఖరిగా పస్కాను ఆచరిస్తూ వారు భోజనం చేస్తూ యేసు ప్రభువారు కొన్ని విషయాలు శిష్యులకు చెప్తా ఉన్నారు. మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబోతున్నాడు. ఆయన అప్పగింపబడిన తర్వాత శిలువలో మరణిస్తారు. ఎవరైతే ఆయనను అప్పగిస్తారో వారికి శ్రమ. ఆయనను అప్పగించే వ్యక్తి మనలోనే ఒక వ్యక్తిగా ఉన్నాడు అని యేసుప్రభు వారు అన్నప్పుడు వాళ్ళు బహుగా దుఃఖపడి, ప్రభా నేనా తండ్రి ఆ పని చేసేది, యేసయ్య నేనా అని వాళ్ళు ప్రశ్న అడిగినప్పుడు యేసుప్రభు వారు ఈ పాత్రలో నాతో కూడా చెయ్యి ముంచువాడే నన్ను అప్పగించును అని యేసుప్రభు వారు చాలా క్లియర్గా ముందుగానే తన మరణం గురించి చెప్పినారు. ప్రపంచంలో తన మరణం గురించి ముందుగా చెప్పిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎవరు కూడా చెప్పలేకపోయినారు కదండి. ఆయన మరణిస్తాడని, మళ్ళీ తిరిగి పునరుద్ధానుడై లేస్తాడని, తిరిగి రెండవ రాకడలో ఆయన వచ్చి ప్రపంచానికి తీర్పు తీరుస్తాడని చెప్పిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు, సజీవుడైన దేవుడు. అయితే యేసుప్రభు వారు ఆ వ్యక్తి గురించి, ఎవరైతే అప్పగింపబోతున్నారో యూదా గురించి మాట్లాడుతూ ఆ వ్యక్తి గురించి రాయబడిన ప్రకారమే అతను చేస్తున్నాడు. కీర్తన గ్రంథంలో రాయబడ్డది, ఇతని ఉద్యోగము తీసివేయబడును గాక, ఇతన్ని అప్పగింపబోతున్నాడు, ఇతనికి శ్రమ కలుగును గాక అని కొన్ని వచనాలు ఉన్నాయి. అయితే ఆ విధంగానే ఇది జరుగుతుంది కానీ మరొక విధంగా కాదని ప్రభు చెప్తూ ఇది ముందుగానే అంతా కూడా సిద్ధపరిచి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మరణము, పునరుద్ధానము ముందుగానే ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. హల్లెలూయా. అయితే ఎవరైతే అప్పగిస్తున్నారో ఆ మనుషునికి శ్రమ అని ప్రభు చెప్తున్నారు. ఆ మనుషుడు పుట్టని ఎడల అతనికి మేలని ప్రభు చెప్తా ఉన్నారు. ఆయనను అప్పగింపబో యూదా కూడా ఏమంటున్నాడంటే, అయ్యా నేనా అన్నప్పుడు యేసు ప్రభువారు నీవన్నట్టే అంటున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే అన్ని విషయాలు తెలియజేసినారు. యూదా యేసు ప్రభువారిని అప్పచెప్పబోతా ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు డబ్బు వ్యామోహంలో పడిపోయినాడు, లోకంలో పడిపోయినాడు. యేసు ప్రభువారిని 30 వెండి నాణాలకు అమ్మినాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ విశ్వాసం ఎలా ఉంది? యేసు ప్రభుతో కొంతకాలం నడిచినావు, ఆయనతో కాలు తిరిగినావు, ఆయన చేసే అద్భుతాలు పొందుకున్నావు, ఆయన చేసిన మేళ్ళన్నీ పొందుకున్నావు. ఇప్పుడు యేసు ప్రభుకే వ్యతిరేకంగా ఉన్నావా? నీవు అసలు విశ్వాసంలో ఉన్నావా? లోకంలో జారిపోయినావా? డబ్బు మైకంలో పడిపోయినావా? తిండి మైకంలో పడిపోయినావా? శరీర సుఖాల్లో పడిపోయినావా? నీ విశ్వాసాన్ని అమ్ముకున్నావా? సర్టిఫికెట్ ఇవ్వట్లేదండి, జాబులు రావట్లేదని నీ విశ్వాసాన్ని అమ్ముకొని నేను క్రీస్తును బిడ్డను కాదని చెప్తున్నావా?